నేషనల్ యాంటీ కరప్షన్ అండ్ ఆపరేషన్ కమిటీ ఆఫ్ ఇండియా అలాగే ఎంపీజే అలాగే రూరల్ ఆఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి తరఫు నుంచి ఈరోజు క్యాండిల్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికి తెలిసిన విషయమే, చాలా అతి దారుణంగా ఒక డాక్టర్ అని కూడా చూడకుండా అమానుషంగా రేప్ చేసి చంపిన విషయము మనము నిత్యం చూస్తున్నాం. ప్రతి క్షణం ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏమి మనం దీన్ని కాపాడుకోలేమా? దీన్ని మనము కంట్రోల్ చేయలేమా? దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం పెద్ద పెద్ద ఏమైనా కోట్ల రూపాయలు ఖర్చు అవుతారా? లేదు. దీనికి పాలకులు దృష్టి పెట్టి కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాన్ని అమలు చేస్తే చాలు. ఆ చట్టాన్ని అమలు చేయాలంటే అంత కఠినమైన పనే. ఇది పాలకులు గుర్తించాలి. ఈ రోజు ప్రతి 5 నిమిషాలకు ఒక రేప్ జరుగుతుంది భారతదేశంలో. రేప్ జరగడానికి గల కారణాలు డ్రగ్స్, మత్తు పదార్థాలు, పోర్ను వీడియోస్, ఓటీటీ సినిమాలు, అలాగే బిగ్ బాస్ ఇలాంటివి చెత్త చెదారమంట అవి టీవీల్లో ఈ ఫోన్ లో చూపడం వల్ల ఈ యువత ఏదో చూసి దాన్ని ప్రేరణ తీసుకొని చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితి ఉంది. ఈ రోజు మనం గల్ఫ్ దేశాల్లో చూస్తున్నాం, క్రైమ్ రేట్ చాలా తక్కువ. ఎందుకు క్రైమ్ రేట్ తక్కువ అంటే అక్కడ చట్టాలు కఠినమైన ఉన్నాయి. దాన్ని అమలు తీరు చేసే పాలకులు కూడా చాలా నిష్పక్షపాతంగా బాధ్యత రహితంగా చేస్తారు. భారతదేశంలో, ఇంత పెద్ద భారతదేశంలో ప్రతి క్షణము పూజించబడే స్త్రీకి రక్షణ లేదా? రక్షణ భారతదేశంలో స్త్రీగా పూజించడం తప్ప రక్షించుకోలేమా? ఇది చాలా సిగ్గుచేటు. కనుక ప్రజలారా, ఇది ఎక్కడో పాలకులు చేస్తారు, మనం ఎవరో చేస్తే మనం చూస్తామని కాదు. ప్రతి ఒక్క భారతీయుల్లో, ప్రతి ఒక్క మనిషిలో ఈ ఒక ఆలోచన ఉండాలి. దేశం పట్ల మనకి బాధ్యత ఉండాలి, బాధ్యతల పట్ల కూడా మనకు బాధ్యత. ఎందుకంటే మనం భారతీయులము. మనం ఎప్పుడైనా మన రాజ్యాంగం చదివితే మనకు అర్థమైతే మనకు బాధ్యతలు ఉన్నాయను. కనుక ప్రతి ఒక్కరికి నేను ఈ మీ పౌరులకంతా చెప్పేది ఏమంటే, అందరూ కూడా స్త్రీని పూజించాలి, స్త్రీని గౌరవించాలి. ఇలాంటి అత్యాచారాలు ఎక్కడ జరిగినా కూడా మీరు పోలీసు వారి దృష్టికి కానీ, తర్వాత మిగతా ఆర్గనైజేషన్ దృష్టికి కానీ తీసుకొని వచ్చి మన పరిసరాల్లో కూడా ఎక్కడ జరుగుతున్నాయో, ఏం జరుగుతున్నాయో కూడా మనం కనిపెట్టి ఇలాంటి జరగకుండా మన వంతు కూడా మన ఏరియాలో కాపాడుకోవాలి. అలాగే ఈ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దీన్ని మేము తీవ్రంగా రాష్ట్ర స్థాయిగా నేను ఖండిస్తున్నాను. నేషనల్ యాంటీ కరప్షన్ ఆపరేషన్ కమిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా దీన్ని ఖండిస్తున్నాను. దీనికి సంబంధించి ఏదైతే హంతకులు దొరికారో వీరికి భారతదేశం చూసే విధంగా, భారతదేశం వణికే విధంగా కఠినమైన శిక్షించి వాళ్ళని ఉరి తీయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకురా పుట్టామనేలాగా రోజుకి ఒక్కొక్క వార్త వింటుంటే గుండెలు బాధపడి వేదంతో ప్రాణాలు పోసే ప్రాణదాతలకి ఈ దేశంలో రక్షణ లేదా? ఒక్కొక్క స్త్రీల్ని హింసిస్తున్న విధానం, ఒక్కొక్క స్త్రీ బలి అయిపోతున్న విధానం చూస్తుంటే ఈ దేశంలో ఎందుకు పుట్టాం రా బాబా అనే పరిస్థితిలో ఉంటున్నటువంటి మా లాంటి వారికి వేదనతో చెప్పేది ఏమంటే, కేవలం ఇది డ్రగ్స్ విపరీతమైనటువంటి పోకడలతో దేశంలో ఉన్నాం. ఇది మార్పు కోరాలంటే, మార్పు చేయాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత తప్ప ఇది ఎవరో చేస్తారో ఏమో చేస్తారో అని మనం ఎదురు చూస్తే రాబోయే దినాల్లో ఈరోజు ఎక్కడో కలకత్తాలో జరిగిందనుకుంటే రేపు మన ఇంట్లోనే, మన ఊర్లో జరిగే పరిస్థితి. ఆడబిడ్డ అంటే అమ్మ, ఒక తల్లి మనకు జన్మనిచ్చింది, మన జీవితాలకు ఒక వెలుగిచ్చిందన్న కాన్సెప్ట్ పక్కకు పారేశారు. సెల్ ఫోన్ తీస్తే విపరీతమైన ఎక్కడో ఆడవాళ్ళని చూసి మైండ్ దొబ్బి ఒక్కొక్క యువత క్రూరులైపోతున్నారు. ఈ దేశంలో 7 సంవత్సరాల ఆడబిడ్డ నుంచి 70 సంవత్సరాల వృద్ధుల వరకు రేపుకు గురై ప్రాణాలు పోతున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక అన్న పక్కలున్నాడన్నా ధైర్యం లేకుండా పోతుంది, ఒక తండ్రి పక్కలున్నా ధైర్యం లేకపోతుంది, ఒక సహకారిగా ఉన్నటువంటి ఉద్యోగితో కూడా ఒక ఆడబిడ్డ జీవనం సాగించలేని హీనమైన పరిస్థితుల్లో రాబోయే దినాల్లో మన బిడ్డను మనం రక్షించుకునే స్థాయిలో మనం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాంటీ కరప్షన్ వారిని ఎంపీ చేయాలని ఉదయపూర్వకంగా आज़ादी मनाई जा रही है।
ये आज़ादी के 6 दिन पहले ही कोलकाता में जो आज़ादी मेडिकल कॉलेज में 31 ईयर्स के ट्रेनी डॉक्टर पर रेप करके मर्डर किया गया है। बहुत सख्त मर्डर किया गया है। आमें वेनुका मुक्कानी विरगొట్టి आमें कళ్ళతో గుచ్చుకొని రక్తం కారి ఆమె బెల్లి బోన్ని విరగొట్టి చంపేశారు। అతి దారుణంగా కఠినంగా ఆమెని చంపేశారు। वही दिन उत्तराखंड में जो एक प्रोफेशनल नर्स पर 34 ईयर्स की नर्स पर रेप करके मारा गया है। और उसी दिन मतलब वही दिन देखा गया तो जो कि मतलब मुजफ्फरपुर बिहार में मुजफ्फरपुर बिहार दलित गर्ल 14 ईयर्स गर्ल पर भी गैंग रेप करके बहुत कठिन से मारा गया है। उसी दिन वही दिन देखा गया तो झारखंड में मतलब जो 3.5 ईयर्स की जो छोटी बच्ची है वो बच्ची पर जो बस में जाते हुए बच्ची पर रेप करके मारा गया। ये सब क्यों हो रहे मतलब ये सब किससे जो भी हो रहे मतलब मगर गवर्नमेंट कुछ भी आवाज़ नहीं दे रही। मतलब इसका मेन मकसद ये है कि NCR की डेटा के हिसाब से हर दिन 86 रेप्स रिपोर्टेड हो रहे ऑफिशियली। इट्स ओनली ऑफिशियली मतलब 15 मिनट्स में एक रेप किया जा रहा है। एक दिन में ओनली 15 मिनट्स एक रेप किया जा रहा है। एक दिन में 86 रेप्स हो रहे हैं। मगर फिर भी इंडियन कॉन्स्टिट्यूशन के हिसाब से गवर्नमेंट कुछ भी जवाब नहीं दे रही है। इसके खिलाफ आवाज़ उठाना ज़रूरी है। एज पर IPC 376 सेक्शन के हिसाब से मतलब 10 ईयर्स के ये जो मतलब जो जुर्म करते रेप करके मर्डर करते वो लोग को पनिश करने के बजाय मैं ये कहना चाहती हूँ कि सख्त हैंगिंग मतलब सख्त सज़ा दिया जाए। हैंग ओवर करे वो लोगों को जो ऐसे मतलब जो ऐसे सख्त कठिनाई करते लोगों औरतों पर खास करके मर्डर करके रेप करके जो ये ऐसे लोगों को सख्त सज़ा देना ज़रूरी है। क्योंकि इंडियन कॉन्स्टिट्यूशन के हिसाब से ये ज़रूर से गवर्नमेंट ने गौर फिक्र करना है। इस बातों पर ज़रूर से गौर फिक्र करके सीवियर एक्शन लेना है। एंड रेपिस्ट हैव टू बी पनिश्ड सीवियरली एंड सीरियसली। मतलब मोदी जी ने थोड़े दिन पहले ये कहा कि बेटी बचाओ बेटी पढ़ाओ मगर यहाँ पर तो बेटी पढ़ी बट बची नहीं। मतलब देखिए ये बहुत कठिनाई सिचुएशंस आ रहे हैं हमारे माहौल में। क्यों आ रहे हैं? क्योंकि गवर्नमेंट जवाब नहीं दे रही है। इसके खिलाफ आवाज़ उठाना है और इसके खिलाफ जो क्राइम्स करती है तो उनको ज़रूर से सख्त सज़ा देना ज़रूरी है। एज पर इंडियन कॉन्स्टिट्यूशन के हिसाब से भी अपने लॉ के हिसाब से भी अपने लॉज को चेंज करना है। और ज़रूर से जो भी ऐसे सख्त घटनाएँ करते तो औरतों पे खास करके रेप करके मर्डर करते तो लोगों को ज़रूर से हैंग ओवर करना ज़रूरी है। ज़रूरी बनते हैं द डे व्हाइट ऑथर एंड स्टैम्प्ड रेड द 78 years of independence made no sense. జరుపుకున్నాం ఇవాళ భారతదేశంలో ఇండిపెండెన్స్ డే ఆ వారం జరుపుకున్న రోజే చాలా ఘటనలు జరిగాయి। ముఖ్యంగా ఆగస్టు 15 రోజు మనకు తెలియనటువంటి విషయాలు ఇవాళ టీవీ ఛానల్స్ రాకపోవచ్చు కానీ చాలా విషయాలు ఆ ఇండిపెండెన్స్ 15 రోజే చాలా వరకు అత్యాచారాలు హత్యలు జరిగాయి కానీ మీడియా దృష్టికి అది రావడం లేదు। ఇవాళ తెలంగాణలో ఇంతకుముందు ప్రియాంక రెడ్డి వెటర్నరీ డాక్టర్ని ఏ విధంగా అత్యాచారం చేసి హత్య చేశారో మనందరికీ తెలుసు। కానీ ప్రియాంక రెడ్డి విషయంలో చాలామంది పోలీసులు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ స్పందించారు। చాలా వేగంగా స్పందించి ఇవాళ నిందితుల్ని వాళ్ళు కూలీ చేసుకునే వాళ్ళు కాబట్టి ఆ నిందితుల్ని వెంటనే ఎన్కౌంటర్ చేశారు నలుగురిని। కానీ ఇంతవరకు అయింది PG వైద్య విద్యార్థి ఇవాళ ఆమె ఉన్నత చదువుకులు చదువుకున్న విద్యార్థి ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం। ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు చాలా విషయాలు చెప్తా ఉన్నారు। ఇవాళ మనం జమ్మూ కాశ్మీర్లో వీర సైనికులు ఇవాళ జమ్మూ కాశ్మీర్లో కానీ ఇవాళ అరుణాచల్ ప్రదేశ్లో కానీ చాలా మంది సైనికులు చనిపోతా ఉన్నారు। ఆ విషయంపై స్పందించడం లేదు। ఇవాళ మహిళలు చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆ విషయం పైన కూడా స్పందించడం లేదు। ఎందుకు మౌనం వహిస్తా ఉన్నారు? ఇవాళ దేశ ప్రధాని ఒక చిన్న విషయం పెద్ద విషయం అని తేడా లేకుండా కూడా ఆయన స్పందించడం లేదు। ఎందుకైనా మౌనం వీడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ కాదు, వాళ్ళ వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉంది, వాళ్ళ పార్టీలకు అతీతంగా స్పందించాలి। బీజేపీ గవర్నమెంట్ ఇవాళ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ పరస్పరం వాళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు, ఇది మా విషయం కాదని। ఇవాళ దేశం సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది। రాబోయే రోజుల్లో ఇంకా కఠినమైన శిక్షలు రావాల్సిన అవసరం కూడా చాలా వరకు ఉందని తెలియజేస్తూ ఇవాళ చైనాలో సౌదీలో ఇవాళ అరబిక్ దేశాల్లో ఏ విధంగా కఠినమైన శిక్షలు వస్తున్నాయో వెంటనే ఆన్ ది స్పాట్లో
ఇవాళ శిక్షలు ఏ విధంగా ఖరారు చేస్తున్నారు మనందరం చూస్తున్నటువంటి విషయం. కానీ భారతదేశంలో ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఇన్ని న్యాయాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, సివిల్ కోర్టులు ఉన్నాయి. ఎందుకు మరి న్యాయం జరగలేకపోతున్నాం? ఇవాళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి చాలా వరకు న్యాయాలు జరగలేకపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సుప్రీంకోర్టులో న్యాయాలు సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తాం. మహిళా డాక్టర్ మమతాపై దాడి జరిగింది. ఒక్కటి మనం ఆలోచిస్తున్నాం, ఈ 70 ఏళ్ళ స్వతంత్ర భారతవనిలో మన స్వతంత్రం వచ్చిందా అంటే ఆ రోజు స్వతంత్రం మన తెల్లదొర నుంచి వచ్చిందే కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలన నల్లదొర నుంచి మన స్వతంత్రం రాలేదని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ దేశం స్వతంత్రం వచ్చి ఉంటే మన భారతదేశంలో మహిళామణిని బట్టలు లేకుండా వ్యవస్థను ఉపయోగించారు. ఎక్కడ మన భారత స్వతంత్రం వచ్చింది హరగారు తిరంగా అన్నారు, ఇంటింటి జెండా పెట్టారు. ఇంట్లో మహిళామణిని కాపాడలేకపోతున్నామంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఇదే ఆలోచనలో మనం చూస్తుంటే బీహార్లోని ముజఫర్లో 14 ఏళ్ల దళిత బాలిక దాడి జరిగింది. ఎక్కడ కూడా ఎవరు మెదపలేదు, ఎక్కడ బయట. ఎందుకంటే ఆ దళిత బిడ్డ బహుజనుల బిడ్డ కాబట్టి, ఆ బిడ్డ అగ్రవర్ణ బిడ్డ కాలేదు కాబట్టి ఆ దాడిని ఎవరు నిరసించలేదు, ఎవరు బయటికి రాలేదు. ఆ దాడి చేసినటువంటి మానవ మృగం 40 సంవత్సరాల వృద్ధుడు. ఈ దాడి చేస్తున్నటువంటి కారణం ఇంటి పక్కన ఉన్న వాళ్ళే, మన పనిచేసి ఉన్న వాళ్ళ దాడి జరిగింది. అయినప్పటికీ మనం ఎక్కడ నోరు మెదపలేదు. అదేవిధంగా ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ లో 30 సంవత్సరాల నర్సు, అది పేరు తస్లీమా జహా, అది ప్రతిరోజు డ్యూటీ నుంచి ఒక ఆటో రిక్షాలో ఇంటికి వెళ్తుండగా ఆ ఆటో రిక్షా వాడే బద్దంలో ఇంటికి వెళ్ళే భార్య బద్దంలో ఆమె రేపు చేసి ఆమె శవాన్ని ఒక కొనలో పాయడం జరిగింది. వాళ్ళ అక్క కేసు పెడితే 9 రోజుల తర్వాత మనకు ఆ బాడి దొరికింది. అంటే ఆ మహిళ కూడా అగ్రవర్ణ మహిళ కాదు, ఆ మహిళ కూడా బహుజనులే. ఈ దేశంలో కేవలం అగ్రవర్ణ చేస్తే చట్టాలు వస్తాయి, కానీ ఈ దేశంలో బహుజనులపై దాడులు చేస్తే ఇలాంటి చట్టాలు రావు. మనం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో రాజకీయ నాయకులు ఓటు కోసం వచ్చినప్పుడు మనం కూడా ఓట్లు గెలిపించాం, కానీ మన హక్కులు ఇక్కడ కొల్లగొడుతున్నారు. మనం చూడవలసిన అవసరం ఉంది. మొన్నటి కూడా కలకత్తాలో మనం 36 గంటలు డ్యూటీ చేసి మన రెస్ట్ రూమ్ లో ఉండగా అక్కడ ఉన్నటువంటి కామందుడు 12,000 జీతం తీసుకుంటూ ప్రైవేట్ పోలీస్ గా పనిచేసే వ్యక్తి ఆయన ఒక్కడే బయటకు వచ్చాడు. ఆయన ఏమంటున్నారు, నన్ను చంపుతారా చంపండి, నలుగుతారా నరకండి అంటున్నాడు. కానీ వాడిని తీసుకుపోయి భద్రం ఉన్న గోడలలో సీసీ కెమెరాలో భద్రం వచ్చి 3 కోట్ల భోజనం పెట్టి పశువులు పెంచుతుందంటే కానీ ఈ దేశంలో ఇట్లాంటి పరిస్థితులు జరిగితే బహిరంగ వాదిస్తే ఎప్పుడు మన ప్రధానమంత్రి మోడీ అంటున్నారు, ఈ దేశం ఎలా డెవలప్ అయింది, ఆ దేశం ఎలా డెవలప్ అయింది, ఆ దేశంలో చట్టం వచ్చాన్ని ఈయన కూర్చొని తొక్కుతున్నాడు. ఈ కేవలం ఈ దేశంలో ఆదాని కోసమే, అంబానీ కోసమే చట్టాలు వచ్చాయి. ఏది కావాలన్నా ఆదాని కోసమే, ఏది కావాలన్నా అంబానీ కోసమే. ఆయన చేసేది పని కేవలం అంబానీ కోసమే. ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరితో స్మార్ట్ ఫోన్ ఉంది. మన ఆ స్మార్ట్ ఫోన్ ప్రతి 3 నెలలకు ప్రతి 6 నెలలకు అప్డేట్ అవుతుంది. కొత్త వర్షాలు వచ్చాయి. ఈ ముండా మోపులు మేము పాత హత్యలను మారుస్తున్నారు. వీళ్ళ అబ్బతనం కూడా కాదు, ఆ పాత హత్యని కాపాడడానికి మేము మన ప్రాణాలను పెట్టాలని మనం కాపాడుకుంటాం. కానీ ఏవైతే మహిళా చట్టాలు ఉన్నాయో వాటిని కఠినం చేయకపోతే రాబోయే రోజుల్లో మహిళా పుట్టుక కూడా భయపడాల్సిన అవసరం ఉంది. అదే 1400 ఏళ్ల క్రితం ఆ కాలంలో మహిళా మన పిల్లలు పుడితే చిన్నప్పుడే గొంతు నిలిపి చెప్పేవారు. ఎందుకంటే ఆ పాపను పెంచి పెద్దగా సమాజంలో బయటికి పంపితే ఇలాంటి దాడులు జరుగుతాయని. అప్పుడు ప్రభుత్వ శాసనసభలో ఒక మాట చెప్పారు, ఎవరైతే చిన్న పాపను పెంచి పోషించి మంచి చదివించి పెళ్లి చేస్తే వారు నాతో పాటు కలిసి ఉంటారని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతోనే ఉంది. మనం ఒకటి చెప్తున్నాం, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ దేశంలో జరుగుతున్న దాడులను అరికట్టడంలో ఫెయిల్యూర్ అయ్యాయి. మనం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ కాలంలో సేఫ్ గా ఉన్నాం, కానీ ఈ భారతదేశంలో మనం సేఫ్ లేదని తెలియజేస్తున్నాను. ఈ రోజు నేషనల్ యాంటీ కరప్షన్ ఆపరేషన్ కమిటీ ఆఫ్ ఇండియా, మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో, ఆర్డిటి ఆధ్వర్యంలో మన యొక్క ఆహ్వానాన్ని బంధించి వచ్చేటువంటి విద్యార్థి ప్రజాసంఘ అందరి నాయకులకు పేరు తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి దూరం జరిగితే మనమందరం ముక్తకంఠంగా ముందు వచ్చి ఖండించిన ఆవశ్యకత ఉంది. మనం ఎందుకోసం ఖండిస్తున్నామంటే మనం రోడ్డు మీద రాకపోతే ఇలాంటి దుర్ఘటనల వల్ల అయితే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఆ దుర్ఘటన జరగకుండా మనమందరం ఇలాంటి నిర్ణయాలు చేస్తే ప్రభుత్వమే ప్రచారం తీసుకువస్తే ఆ యొక్క ముండబాబు నా కొడుకులకి ఖండానికి ఖండ శిక్షణ విధించాలని, మరణదండ విధించాలని నేను మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.